360 లీడర్ నేను దీపిక. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అదే నినాదంతో ముందుకెళ్తున్నారు నందిగామ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మొండితోక జగన్మోహన్ రావు గారు. సో ప్రచారంలో ఉన్నాము. సో చూస్తున్నాం జనసందం ఎలా కనిపిస్తుందో. సో ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రచారం ఎలా జరుగుతుంది? చూస్తుంటే జన సందోహం కనిపిస్తుంది. ఏ విధంగా ఉంది? ఎలాంటి స్పందన వస్తుంది? ప్రచారం బాగా జరుగుతుందండి. ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అర్థమైంది. అందులోనూ ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం పార్టీలకి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా అర్హత ప్రామాణికంగా చేసినటువంటి పరిపాలన ఇది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈవేళ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. అసలు వాళ్ళు చాలా జాయ్ఫుల్గా ఉన్నారు. ఎలక్షన్ వాతావరణం మీరు చూస్తే కనుక ఒక పండగ వాతావరణంలా కనపడుతుంది తప్ప ఎలక్షన్లా లేదు. అంత కోలాహలంగా ఉంది. స్వయంగా వాళ్లే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175తో ముందుకెళ్తున్నారు. సో మీ నియోజకవర్గంలో మీ మార్క్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆయన ఆశీస్సులతో నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు చేయగలిగాం. ముఖ్యంగా నందిగామని తీసుకుంటే కనుక నందిగామ ఆర్డీఓ ఆఫీస్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రావడం కానీ, అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ మున్సిపాలిటీ కానీ, అలాగే అగ్రి ల్యాబ్ కానీ, అలాగే డైరీకి సంబంధించినటువంటి టెస్టింగ్ ల్యాబ్ కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, 100 బెడ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ చేయగలిగాం. దాంతోపాటుగా కంచికిచర్లకు సంబంధించి కూడా కంచికిచర్ల నుంచి వీర్లుపాడు మండలానికి సంబంధించిన పెద్దాపురం వెళ్ళే రోడ్డు కానీ, 30 సంవత్సరాల నుంచి ఉమెన్ రెసిడెన్షియల్ కాలేజ్, పర్టికులర్లీ ఎస్సీ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కానీ, దానికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేయించాం. ఇప్పటి నుంచి ఇక దాన్ని కన్స్ట్రక్షన్ కూడా వెళ్తాం. ఖచ్చితంగా 1 year 2 years లోపల కనుక కాలేజీని కూడా కంచిచర్లకు తీసుకొస్తాం. సార్ ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత ఇప్పుడు చూస్తున్నాము అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, చాలా చేశారు. కానీ మీపై కొన్ని అలిగేషన్స్ కూడా వస్తున్నాయి. సో మీ కామెంట్స్ ఏంటి, ఏమంటారు? ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే ప్రధానంగా ప్రతిపక్షం ఎప్పుడూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. మేము చేసిన పనుల్లో ఏదన్నా ఉంటే విమర్శించాలి, లేకపోతే మేము ఇది అని చెప్పాలి. దానికి భిన్నంగా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు. 300 కోట్ల రూపాయలు మేము ఇక్కడ అవినీతి చేసాం ఇసుక మీద, మట్టి మీద అంటే ఇసుక బిజినెస్ చేసిందే గవర్నమెంట్ చేసింది. మట్టి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాం? మహా అయితే మాకు పెద్ద ప్రాజెక్ట్ హైవే అది ఇప్పుడు స్టార్ట్ అయింది. మిగతా మట్టి దేనికి తీసుకెళ్తారు? కాలనీస్కి తీసుకెళ్తారు. ఏం లేదు, బురద చల్లటం, ఉరినట్లు ఇస్తే కడుక్కోమనంటాం. అందుకనే ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు నా మీద మీరు ఇట్లా అవినీతి చేశారని ఒక్కదానికి కూడా స్పందించలే. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఇక్కడ ఇసుక బిజినెస్ ఎవరు చేశారు ఏంటి అనేది. ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీస్కి నా 5 ట్రాక్టర్లతో ఇసుక తీసుకెళ్తేనే ఆ వేళ ఇసుక కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు ఆపడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన పనికి ఎక్కడి నుంచి మున్నేట్లోంచి తీసుకొస్తేనే, అక్కడ నుంచి బండ్ల నుంచి తీసుకురావచ్చు. బండ్ల నుంచి కాకుండా ప్రభుత్వ పని కోసం ముఖ్యంగా 3 సచివాలయం, తర్వాత రైతు భరోసా కేంద్రము, విలేజ్ హెల్త్ క్లినిక్ ఉన్న చోట ఓపెనింగ్కి సంబంధించి కాస్త తీసుకొస్తామని అక్కడ అందరిని అడిగి తీసుకొస్తే కూడా దాన్ని వివాదం చేశారు. మరి ఇసుక మీద మేము సంపాదించేవాళ్ళం అయితే 5 ట్రాక్టర్లకి మా మీద, మా మండలానికి సంబంధించిన మండలాధ్యక్షుడి మీద ఎందుకు ఆపగలిగారు? ఎలా ఆపగలిగారు? ఇది నేను చెప్పాను కదా మీకు, మా మీద పరిపాలన మీద విమర్శించడానికి విషయాలండి. సో ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో మీ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తారు? నేను ఇప్పుడు మీకు చెప్పాను కదండి, వీటితో పాటు ప్రభుత్వం మేజర్గా చేసిందేంటి? పరిపాలన ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొచ్చింది. మీరు చూసారు కదా, మీరు ఎక్కడికన్నా చూడండి, విలేజ్లో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ కనపడుతుంది, సెక్రటరియట్ కనపడుతుంది, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో పారదర్శకంగా, పక్షపాత రహితంగా చేయమన్నారో పూర్తిగా అమలు చేశాం. ఎవరైనా సరే అర్హతే ప్రమాణం, పార్టీ ప్రమాణం కాదు, కులం ప్రమాణం కాదు, మతం ప్రమాణం కాదు, వర్గం అంతకన్నా కాదు. ఈ 5 సంవత్సరాల్లో రాజకీయంగా కక్ష సాధింపు కానీ ఇంకోటి కానీ లేదు. దాంతోపాటుగా మంచినీళ్ళకి సంబంధించి, జలజీవన మిషన్కి సంబంధించి ఈ 2 మండలాల్లో వర్క్లు అవుతున్నాయి. ఏ 2 మండలాలు? నందిగామ, అలాగే
చంద్రలపాడు అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళపాడులో. నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా మంచినీళ్ళు ఇస్తాం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాం, అలాగే రోడ్లు కూడా మెరుగుపరుస్తాం. సార్ అలానే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఇక్కడ అంటే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే సాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. సో మీరు గెలిచిన తర్వాత వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎస్, ఇది వ్యవసాయ ప్రధాన ప్రాంతం. దాదాపుగా 53 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం. ఈ గ్రామానికి సంబంధించి వెంకటమ్మ కట్ట ఫేజ్ 3 ఉంది. అది ఖచ్చితంగా చేస్తాం. లాస్ట్ ఎలక్షన్ కూడా చెప్పాం. లాస్ట్ ఎలక్షన్ లో చెప్పాం. గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. అలాగే ఏవైతే రిపేర్స్ లో ఉన్నాయో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి, అలాగే కెనాల్స్ కింద సిమెంటింగ్ గురించి కూడా ఎస్టిమేషన్స్ వేయించి గవర్నమెంట్కి ఇచ్చాం. లక్కీగా మొదటి 4 సంవత్సరాలు వర్షం రావడం వల్ల మేము వర్షాభావ పరిస్థితి నుంచి, అంటే వర్షాలు ఉండడం వల్ల నీటి ఎద్దడిని ఎదుర్కోలే. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల సాగునీరు తాగునీరు కూడా మేము ఎద్దడి బాగా ఎదుర్కొంటున్నాం. దీనికి సంబంధించిన చర్యలు చేపట్టినప్పటికీ రైతుల్లో ఆ ప్రాజెక్టు పూర్తి ఉంటే బాగుండేదని ఉంది. వాస్తవానికి వాటర్ లేదు, మీకు సాగర్లో లేదు, ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. రానున్న ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదైతే వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం ఉందో, అది వెంకటమ్మ కట్ట ఉందో, ఇది ఖచ్చితంగా చేస్తాం. ఇది జగన్ గారి దగ్గర మేము ప్రామిస్ తీసుకున్నాం. అదేవిధంగా మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా. ఎందుకనంటే లిఫ్ట్ ఇరిగేషన్లు దీనికి పవర్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. మేనేజ్మెంట్ రైతులకు ఇచ్చిన తర్వాత కాస్త పోయినసారి గవర్నమెంట్లు ఏం చేశారంటే వాటర్ ఇవ్వాలంటే మాకు ఓటేస్తేనే వాటర్ ఇస్తామని చెప్పి, ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మిరపకి వాటర్ ఇవ్వకుండా సుబాబులకు వాటర్ పెట్టుకున్న పరిస్థితి. అప్పుడే మేము అనుకున్నాం రైతులంటే ఏ పార్టీ అయినా రైతులే, అందరికీ నీళ్ళు ఇవ్వాల్సిందే. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపించాం. ఇంతకుముందు ఏదైతే సిస్టమ్ ఉందో లస్కర్ సిస్టమ్, దాన్ని ప్రవేశపెట్టమన్నాం, అవుట్ సోర్సింగ్లో ప్రవేశపెట్టమన్నాం. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా గవర్నమెంటే తీసుకోమని చెప్పాం. కానీ నీటి తీరువాకు మాత్రం ఖచ్చితంగా రైతుల నుంచి వాళ్ళ 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 సలహా మండలి, అంటే వాళ్ళ చైర్మన్, ఈవెంట్ అధ్యక్ష పదవి, వాళ్ళ సలహాతోటి నీరు ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ ఉండాలా. కానీ మేనేజ్మెంట్ మొత్తం గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే మెయింటెనెన్స్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ మెయింటెనెన్స్, ఎందుకంటే పవర్ ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే నీటి తీరువ ఎక్కడికి వస్తే ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులన్నీ పనిచేస్తానే ఉద్దేశంతో ఇది అప్పుడున్నటువంటి అనిల్ గారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది జగన్ గారితో కూడా మాట్లాడాలి. అలానే సార్ పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలతో పాటు ఇక మీ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? పెద్దవరంలో ఆల్రెడీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వర్క్ స్టార్ట్ అయింది. మేము వీర్లపాడు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. ఈ 5 yearsలో దీని మీదే పెట్టదలుచుకున్నాం మేమంతా కూడా. ఏదైతే మేనిఫెస్టో ఉందో దాంతో పాటుగా ఈ 2 మండలాలని అభివృద్ధి చేయాల్సిందే మేము జగన్ గారిని కోరుతాం. ఖచ్చితంగా ఇండస్ట్రియల్గా ఈ రెండింటిని చేస్తే తప్ప మాకు ఉపాధి రాదు. ఎందుకంటే ఇది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం కాబట్టి అందులోనూ విజయవాడకు దగ్గరగా ఉన్నది. విజయవాడలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్టికులర్ ల్యాండ్ మీద చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడైతే తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ కూడా ఈజీ దొరుకుతుంది. కాబట్టి అసలు ఇక్కడ యువత బాగా చదువుకుంటారు అసలు పిల్లలు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఉపాధి కల్పనకి పెద్దపీట వేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చర్యలు తీసుకుంటారు. సార్ అలానే ఇప్పుడు గత ఎన్నికల్లో తంగిరాల సౌమ్యపై 10,880 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సో ఈసారి ఎంత మెజార్టీతో గెలుస్తారనుకుంటారు? మెజారిటీ ఇంతని కాదు, కానీ ఎన్ని ఓట్లైనా గెలవడమే ప్రధానం. ఖచ్చితంగా గెలవడం మీదే మేము కాన్సన్ట్రేట్ చేసాం. సో కాబట్టి గెలుపుకు కావలసినటువంటి అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయి ఉన్నాం, సంసిద్ధం. అంటే అందరికీ గవర్నమెంట్ ఏం చేసింది, ఎలా చేసింది, ఎలా ఉన్నాం మేము ఒకసారి చూడండి. 5 సంవత్సరాలు మీరు గెలిచినప్పుడు మీరేం చేశారు, కక్ష సాధింపు చర్యలు మీరేం చేశారు, మేమేమన్నా చేసామా డెవలప్మెంట్లో. ఇప్పుడు చంద్రలపాడు గ్రామం ఉంది. చంద్రలపాడు గ్రామంలో పార్టీ మంద కాదని పెన్షన్లు కూడా ఇవ్వలే. మా దగ్గరికి వస్తే ఇస్తామన్నా సరే మా నాయకులు పంపించారు, ఇల్లు ఏమైంది పెన్షన్ తీసుకోమని, అయినా సరే కూడా ఇవ్వలే. వాళ్ళు కూడా ఏదో వేరే వాళ్ళు కూడా కాదు, అగ్రవర్ణ పేదలండి, అగ్రవర్ణ పేదలు. అయినా సరే ఎవరైతే అక్కడ లీడ్ చేస్తున్నారో అదే సామాజిక వర్గం అయినా సరే నిర్దాక్షిణ్యంగా పెన్షన్లు ఇవ్వకపోతే మా లీడర్లు సొంత డబ్బులతోటి 5 సంవత్సరాలు పెన్షన్లు ఇచ్చారు. ఇలాంటివన్నీ చేశారు. మేము మాకెక్కడ లేదు అసలు. మేము ఖచ్చితంగా ఎవరు అర్హత ఉంటే వాళ్ళకే చేసాం. కాబట్టి ఇవన్నీ చూసి మా పనితీరును చూసి మమ్మల్ని చూసి ఖచ్చితంగా ఓటేమని అడుగుతున్నాం. మాకున్నదంతా పాజిటివే, నెగిటివ్ అనేది లేనే లేదు. మేము నెగిటివ్ పనులు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా విజయం సొంతం అవుతుందని మేము నమ్ముతాం. సో ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? నందిగామ నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం. ఇక్కడ నుంచి పెద్ద వాళ్ళందరూ వచ్చారు, చాలా పెద్దోళ్ళంతా వచ్చారు. ఐదేవర కాళేశ్వరరావు గారు కావచ్చు, పిల్లలమరి వెంకటేశ్వరరావు కావచ్చు, మాడపాటి హనుమంతరావు గారు కావచ్చు, దేవినేని వెంకటరమణ గారు కావచ్చు, ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చినటువంటి నియోజకవర్గం ఇది. నేను మొదట్లోనూ చెప్పాను, ఇప్పుడు చెప్పాను,
వాళ్ళకి తగ్గకుండా మన నియోజకవర్గ పరువు ప్రతిష్టల్ని కాపాడుతానని, అభివృద్ధికి సంక్షేమానికి పూర్తిగా నేను పాటుపడతానని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది బాగా ముందుకు వెళ్తుందని, ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత మా ఎమ్మెల్యే ఇది అనే చెప్పేలాగా ఉన్నానే తప్ప మన నందిగామ పరువు కానీ ప్రతిష్ట కానీ ఇబ్బంది పడే పనులు కానీ ఏమీ చేయలే. పెరిగే పనులే చేసాం నందిగామకి. ఇది నిలబెట్టుకుంటానని మరొకసారి అందరికీ తెలియజేస్తూ, మీ ఆదరాభిమానాలని పోయినసారి ఇచ్చారు, ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మీ అందరి మాటని నిలబెడతానని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మరొకసారి Thank you so much, sir, for your valuable time. Anyway, I wish you all the best. థ్యాంక్ యూ నాన్న.